అసలు శనిదేవుడికి ఎందుకు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో మీకు తెలుసా? ఒకరోజు హనుమంతుడు రామనామం జపిస్తూ ధ్యానంలో ఉంటాడు. కాసేపటికి అటువైపు శనిదేవుడు వస్తాడు. అప్పుడు హనుమంతుడు కళ్ళు తెరిచి, స్వామి మీరు ఎవరు అని అడుగుతాడు. హనుమంతుడు గుర్తు పట్టలేకపోవడంతో అప్పుడు శనిదేవుడికి పట్టరానంత కోపం వస్తుంది. ఓ హనుమా, నిన్ను 7 సంవత్సరాల పాటు శపిస్తా, అప్పుడు తెలుస్తుంది నేను ఎవరు అనేది అని శనిదేవుడు చెప్తాడు. అప్పుడు హనుమంతుడు శనిదేవుడిని పట్టించుకోకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్తాడు. శనిదేవుడు కోపంతో హనుమంతుడు చెయ్యి పట్టుకుని లాగుతాడు. హనుమంతుడు ధ్యానం భంగం కలిగించినందుకు శనిదేవుణ్ణి తన తోకతో గట్టిగా చుట్టి గుండెల మీద గుద్దుతాడు. అప్పుడు శనిదేవుడు తన తప్పు తెలుసుకుని, ఓ వానర రాజా, నా తప్పును క్షమించు, నేనెప్పుడు నీ నీడను కూడా తాకను అని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు శనిదేవుడు గాయాల మీద నువ్వుల నూనె రాసి, నా నీడనే కాదు నా భక్తుల నీడను కూడా తాకుకో అని చెప్తాడు. అది విన్న శనిదేవుడు, ఎవరైతే నాకు శనివారాల పాటు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వాళ్లకు నా నుండి వచ్చే ఏ కష్టమైనా తొలగిపోతుందని చెప్తాడు. అందుకే ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. మీకు నేను చేసే కంటెంట్ నచ్చినట్టు అయితే జై హనుమాన్ అని కామెంట్స్ లో తెలపండి.